ఏపీలో ఏసీబీ అధికారుల దాడులు కొనసాగుతున్నాయి. ఏసీబీ అధికారుల సోదాల్లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. డాక్యుమెంట్ రైటర్స్తో సబ్ రిజిస్ట్రార్లు కుమ్మక్కయ్యారు. నెలవారీ మామూళ్లకు సబ్ రిజిస్ట్రార్లు తెరలేపారు. ఒంగోలులోని ఆఫీస్లో డబ్బు బయటకు సిబ్బంది విసిరివేసిన విజువల్స్ అనేవి మరికొద్దిసేపట్లో రానున్నాయి. 30,000 రూపాయల నోట్ల కట్టని సిబ్బంది బయటకు విసిరారు. దీంతో గతంలో ఏసీబీ వలలో చిక్కిన అధికారులపై స్పెషల్ ఫోకస్ పెట్టిన ఏసీబీ 120కి పైగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలపై దాడులు నిర్వహించింది. విశాఖలో మధురవాడ, గాజువాకలో కీలక విషయాలు గుర్తించారు ఏసీబీ అధికారులు. పెదగంటాడులో 2.40 లక్షలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఏసీబీ దాడులతో ఆఫీసులకు డాక్యుమెంట్ రైటర్స్ తాళాలు వేసుకున్నారు. తమ ఆఫీసులకు తాళాలు వేసి పరారయ్యారు డాక్యుమెంట్ రైటర్స్. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలు లభించాయి? చాలా వరకు డబ్బులు కిటికీల నుంచి విసిరేస్తున్న సమాచారం అందుతోంది మనకి. మీ దగ్గర ఎటువంటి ఇన్పుట్స్ ఉన్నాయి? కార్తిక్, ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఉదయం నుంచి 120కి పైగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు ఏకకాలంలో దాడులు చేశారు. అయితే పూర్తిగా కూడా చాలా కాలం నుంచి ప్రజల వద్ద నుంచి ఏసీబీ అధికారులకు భారీ ఎత్తున ఫిర్యాదులు వెల్లువెత్తాయి. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలలో లంచం ఇవ్వకుండా ఏ పని కావడం లేదని డాక్యుమెంట్ రైటర్లను అడ్డుగా పెట్టుకుని ఒక ప్రైవేట్ సైన్యంగా మార్చుకొని వారి వద్ద నుంచి లంచాలు వసూలు చేసి వారు నెలవారీ మామూలకు అలవాటు పడ్డారని వరుస ఫిర్యాదులు వచ్చాయి. ఈ తరుణంలో ఏసీబీ డీజీ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఏకకాలంలో ఈ సోదాలు జరుగుతూ వచ్చాయి. ఒకవైపు ఒంగోలు పట్టణంలో ఉన్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో 2వ ఫ్లోర్ నుంచి కిందికి 30,000 రూపాయల నోట్ల కట్లను విసిరేసిన పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఏసీబీ అధికారులు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంకి లోపలికి వెళ్లే క్రమంలో వెంటనే అప్రమత్తమైన అక్కడ ఉన్న కొంతమంది సిబ్బంది పైభాగం నుంచి అక్కడ కిటికీలో నుంచి 30,000 రూపాయల నోట్ల కట్లను విసిరేసిన పరిస్థితి నెలకొంది. మరోవైపు విశాఖపట్నంలోని పెదగంటేడ వద్ద 2.4 లక్షల నగదును స్వాధీనం చేస్తున్నారు. అయితే పూర్తిగా కూడా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల చుట్టుపక్కల ఉన్న డాక్యుమెంట్ రైటర్లను ముందుగా పెట్టుకొని సబ్ రిజిస్ట్రార్లు పూర్తిగా లంచాలు వసూలు చేస్తున్నారని, వారి వద్ద నెలవారీ మామూలు తీసుకొని వారి వద్ద నుంచి అన్ని పనులు చేస్తున్నట్లుగా ఇప్పటికే ఏసీబీ అధికారులు గుర్తించారు. అయితే వారి వద్ద ఉన్న డాక్యుమెంట్స్ను అదేవిధంగా కొన్ని ఫైల్స్ను స్వాధీనం చేసుకొని ఇప్పటికీ ఇంకా చాలా చోట్ల రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏసీబీ అధికారుల సోదాలు కొనసాగుతూ వస్తున్నాయి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల ఇదే పరిస్థితి కొనసాగుతుందని, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో భారీ ఎత్తున అవినీతి జరుగుతుందని కూడా ఏసీబీ అధికారులు గుర్తించారు. అందులో భాగంగానే విశాఖపట్నం, అదేవిధంగా కోనసీమ, రాజమండ్రి పలు ప్రాంతాల్లో ఈ సోదాలు కనిపిస్తూనే వస్తున్నాయి.